మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పుట్టబో శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురలు రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకు వచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపులు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననమును గూర్చి కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి.